జూన్ నెల అయితే వచ్చేసింది, వర్షాలు అయితే పడుతున్నాయి, ఇంకా విత్తనాలు పెట్టుకునే సమయం కూడా వచ్చేసింది. అయితే నేను ఈరోజైతే మా గార్డెన్లో కొన్ని రకాల పండ్లు అయితే చేస్తున్నాను. అలాగే ఇక్కడ వెనుక చూస్తున్నారా, ఈ బీరపాదు అయితే నేను మే లాస్ట్లో అయితే పెట్టుకున్నాను. నాకు ఇది పూత అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ బ్యాచ్ అయితే ఇప్పుడు పెట్టుకుంటాను. నాకు అవి కాయలన్నీ హార్వెస్ట్ అయిపోయేలోపు ఇప్పుడు పెట్టుకునే విత్తనాలు అయితే నాకు రెడీ అయిపోతాయి. ఈ విధంగా మన గార్డెన్లో మనము విత్తనాలు అయితే గ్యాప్ ఇస్తూ పెట్టుకుంటూ ఉండాలి. అలాగే ఈ జూన్ నెలలో వచ్చే మృగశిర కార్తెలో మనం పెట్టుకున్న ప్రతి విత్తనం అయితే మొలుస్తుంది. అలాగే రైతులు కూడా ఈ మాసంలోనే విత్తనాలు పెట్టుకుంటారు. అలాగే తమ పొలాలలో వ్యవసాయ పనులు కూడా స్టార్ట్ చేస్తారు. అదేవిధంగా మన గార్డెన్లో ఈరోజు నేనైతే పనులు అయితే స్టార్ట్ చేశాను. అయితే ఈ బీరకాయలు వచ్చేసి ఈ వెనుకమల్లో నేను లాస్ట్ టైం బీరపాదు పెట్టుకున్నాను కదండి, అక్కడి నుంచే నేను ఒక మొక్కనైతే కంప్లీట్గా విత్తనాలు సేవ్ చేద్దామనేసి వదిలేశాను. దాని నుంచి నేను హార్వెస్ట్ చేసిన బీరకాయలు అండి ఇవి. అలాగే ఇవి వచ్చేసి చెట్టు బెండ, ఇది కూడా నాటు వెరైటీ మన గార్డెన్లోదే. అలాగే ఈ వర్షాకాలంలో కొన్ని రకాల విత్తనాలను అయితే మనం పెట్టుకోవచ్చండి. ఇక్కడ వచ్చేసి ఇది చెట్టు చిక్కుడు అయితే పెట్టుకోవచ్చు ఇప్పుడు. అలాగే కాకర, బీర, సోర, గోరుచిక్కుడు, పొట్ల, కొన్ని రకాల పూల విత్తనాలు అయితే మనము ఇప్పుడైతే వేసుకోవచ్చు. కొన్ని అంటే అంటుకట్టే మొక్కలు ఉంటాయి, అంటే చామంతి అలాంటివి కూడా ఇప్పుడు మనము స్టెమ్ కట్టింగ్స్తో అయితే ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇది పొడవు పొట్ల అండి, ఇది ఈసారి మన గార్డెన్లో కొత్తగా వచ్చింది. అలాగే ఇది కొన్ని రకాల ఆకుకూరలు కూడా ఈ వర్షాకాలంలో అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి ఇది గుత్తిబీర అండి, ఇది నాటు వెరైటీ. నా దగ్గర 3-4 ఇయర్స్ బ్యాక్ ఉండే కానీ ఆ సీడ్ మిస్ అయిపోయింది. ఇంక ఈసారి ఆన్లైన్లో నాకైతే కనిపించింది, అది కూడా తెప్పించుకున్నాను. కొన్ని రకాల పూల విత్తనాలు కూడా తెప్పించుకున్నాను, అవి కూడా ఈసారి అయితే వేస్తున్నాను. ఈ విధంగా ఈరోజు మా గార్డెన్లో కొన్ని రకాల విత్తనాలను అయితే వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది బీరకాయ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఎన్ని విత్తనాలు ఉన్నాయి ఏంటి అనేది మీకు ఇప్పుడు వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి ఎన్ని విత్తనాలు వచ్చాయి అనేది చూడండి. నేను ఒక్క విత్తనం నుంచి ఒక మొక్క వచ్చింది, ఆ ఒక్క మొక్కని వదిలేస్తే నాకు ఎన్ని విత్తనాలు వచ్చాయో చూడండి. ఇలా మన విత్తనాలను మనమే తయారు చేసుకోవచ్చు, ఇంకా మన ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు. ఎవరైనా గార్డెనింగ్ చేసే వాళ్ళకి విత్తనాలు కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే పంపిస్తాను. అలాగే మనం విత్తనాలు వేసే ముందు ఈ విత్తనాలను అయితే విత్తన శుద్ధి అయితే చేసుకోవాలి. అయితే నేను ఇక్కడ విత్తన శుద్ధి చేయడానికైతే గోమూత్రాన్ని అయితే ఉపయోగిస్తున్నాను. ఈ విధంగా మనము గోమూత్రంలో విత్తనాలను అయితే తడిపేసి విత్తనం అయితే పెట్టుకున్నట్లయితే అవి చాలా చక్కగా మొలుస్తాయి, ఆరోగ్యంగా ఎలాంటి వేరుకుళ్ళు అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ బీర విత్తనాలు వేసుకుంటున్నాను కదండి, నేను ఇంకా 20 days గ్యాప్ ఇచ్చేసి ఇంకొక దగ్గర అయితే వేసుకుంటాను. ఇలా నేను మా గార్డెన్లో సీడ్స్ అయితే పెట్టుకుంటాను. అప్పుడు నాకు కూరగాయలకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను కాకర విత్తనాలు అయితే పెట్టుకుంటున్నాను. అయితే ఇక్కడ మన గార్డెన్లో ఇది పైన కనబడుతున్నది వచ్చేసి ఇది కాకర పాదు అండి. ఆ పాదు మధ్యలో ఇక్కడ పక్షి అయితే గూడు కట్టుకుంది. ఆ పచ్చటి తీగల మధ్యలో ఆ గూడు చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. అక్కడ ఇంకొక దగ్గర కూడా అక్కడ కూడా ఉంది. ఇలా మన గార్డెన్లో 3-4 చోట్ల అయితే పక్షులు గూడైతే పెట్టుకున్నాయి. కానీ మేము పైకి వచ్చేసరికి అవి భయపడైతే వెళ్తున్నాయి, కానీ మళ్ళీ మేము వెళ్ళిపోయాక అవి అయితే వస్తున్నాయి. ఇలా మనం మొక్కలు పెంచుతూ ఉంటే మన చుట్టూ పక్షులు ఈ విధంగా గూళ్ళు అయితే కట్టుకుంటున్నాయి. ఇక్కడ వచ్చేసి ఇది సాంబార్ దోశ, ఇది కొత్త వెరైటీ ఈసారి మన గార్డెన్లో అయితే వేస్తున్నాను. ఈ విధంగా నేను మా గార్డెన్లో కొన్ని రకాల విత్తనాలను అయితే పెట్టుకున్నాను, ఇంకొన్ని రేపు పెట్టుకుంటాను. ఎందుకంటే మాకు ఇక్కడ ఇప్పుడే చినుకులు అయితే లైట్గా చినుకులు స్టార్ట్ అయ్యాయి, ఇంకా రేపైతే పెట్టుకుంటాను. ఇప్పుడు పెట్టుకునే విత్తనాలు ఎలా మొలిచాయి ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్డేట్ చేస్తాను. అందరూ గార్డెనింగ్ చేయండి, హ్యాపీగా మన కూరగాయలు మనమే హార్వెస్ట్ చేసుకుందాము.